చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో భాగంగా స్వీట్ పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ఒక కప్పు శనగబేడలు తీసుకున్నాం, అలాగే ఒక కప్పు బియ్యము, అలాగే ఒక 4 ఇలాచి తీసుకొని ఇవన్నీ బాగా వాష్ చేసేసి ఒక 5 కప్పుల నుండి 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. అలాగే 2 బెల్లం గడ్డలు వేయాలి. వేసిన వెంటనే మనం కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది 4-5 విజిల్స్కి. మనం దీనికి తిరగబాత యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ నేను ఒక 4-5 స్పూన్లు వేసుకుంటున్నాను నెయ్యి. ఈ నెయ్యి కాగిన వెంటనే మనం బాదం పప్పు, అలాగే మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను బాదం పప్పు, కిస్మిస్ వేసుకున్నాను అండి. ఇదంతా అయిపోయిన వెంటనే మనం కొబ్బరి తురుము, ఒట్టి కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒట్టి కొబ్బరి తురుము తీసుకున్నానండి, కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నామండి. పచ్చకర్పూరం వల్ల చాలా స్మెల్, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కాబట్టి దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనం స్వీట్ పొంగల్లో కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. దీన్ని నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకు పండగ సీజన్లలో అలాగే మనకి ఏదైనా స్పెషల్ అయినప్పుడు ఫాస్ట్గా తయారయ్యే రెసిపీ అండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీలో మనము పచ్చకర్పూరం అనేది ఆప్షనల్ అండి, వేస్తే కనుక టేస్ట్ ఉంటుంది, అలాగే మంచి సువాసన ఉంటుంది కాబట్టి వేశాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.